ఈరోజు చికెన్ కీమా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక బాండీలో నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో బిర్యానీ ఆకులు 2 ముక్కల కింద చేసుకొని వేసుకోవాలి. తర్వాత దీంట్లో ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకుతో పాటు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకొని దీంట్లో మెంతో ఆకు వేసుకోవాలి. చాలా టేస్ట్ బాగుంటుంది మెంతో ఆకు వేసుకోవడం ద్వారా. దీంట్లో తగినంత కారం, తగినంత కారం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మసాలా పొడి, ధనియా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా కొత్తిమీర వేసుకొని కలుపుకున్న తర్వాత బఠానీలు వేసుకొని మళ్ళీ బాగా కలపాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఉడకబెట్టుకున్న కీమాని వేయాలి. కీమా వేసిన తర్వాత దాన్ని బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ ఉంచుకుంటే మనకి చికెన్ కీమా కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు మనం అది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. నాకైతే చాలా బాగా నచ్చింది.